బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోయింది. మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. ఆ కన్నడ ఓటింగ్ పడడం మాత్రమే తప్ప పెద్ద తనూజ ఆడిన ఆట ఏమీ లేదు అనేది మనం ఏదో చెప్పామో అదే ప్రూవ్ అయింది. చివరికి తనూజ సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఎవరు ఊహించని విధంగా థర్డ్ ప్లేస్లోకి డిమాండ్ పవన్ తీసుకొచ్చి 15 లక్షలు క్యాష్ పట్టుకెళ్ళిపోయాడు. చాలా తెలివిగా పనిచేశాడు. ఇక్కడ మాత్రం నిజంగా డిమాండ్ పవన్ని మెచ్చుకోవాలి. తన ఆట ఏంటనేది తనకి ఇవాల్యుయేషన్ ఉంది. తను రీతుతోటి ఏదైతే చేసాడో ఆ లవ్ ట్రాక్ ఏదైతే నడిపాడో అది రాంగ్గా వెళ్ళిందని చెప్పి అతనికి కూడా ఒక అవగాహన ఉంది. సో అందువల్లనే లాస్ట్లో కూడా అన్నాడు 7.5 లక్షల దగ్గర సూట్ కేసు ఇస్తా అన్నప్పుడే కొద్దిగా టెంప్ట్ అయ్యాడు. 5 లక్షలు అన్నప్పుడు నో అన్నాడు, కానీ 7.5 లక్షలు అనగానే కొంచెం టెంప్ట్ అయ్యాడు. సో 7.5 లక్షల దగ్గరే మా మదర్ ఫాదర్ని అడుగుతా అన్నాడు, కానీ అక్కడ కూడా కాకుండా ఇంకా మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాడు. బిగ్ బాస్ కావాలనే పెంచుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే 5 లక్షలు అప్పుడే అందరూ నో అన్నప్పుడే మీరు చూస్తే రవితేజ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతానంటే పాట పెంచేస్తానని అనేసాడు. ఎందుకంటే పాట పెంచేస్తానని అనకూడదు. వీళ్ళు ఎస్ఆర్ నో పూర్తిగా చెప్పిందాకా కూడా పాట పెంచేస్తానని అనకూడదు. పాట పెంచేస్తానగానే ఆటోమేటిక్గా ఈ 5 లక్షలు అందరూ నో అంటారు కదా, పాట పెంచే అవకాశం ఉందని తెలియంగానే. కానీ దాన్ని మళ్ళీ నాగార్జున గారు కవర్ చేశాడు. సరే ఎనీవే 7.5 లక్షలు వచ్చేసరికి ఇంకా అక్కడే టెంప్ట్ అయ్యి నాకు బాగా డబ్బులు అవసరం ఉంది, మా అమ్మ నాన్న అడుగుతా అన్నాడు. మా అమ్మ నాన్న అడగడానికి అక్కడ కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదు మన నాగార్జున గారు. ఎందుకంటే డిమాండ్ పవన్కి ఎక్కువ ఇవ్వాలని బిగ్ బాస్కి ఉన్నది అన్నది క్లియర్ అయిపోతుంది. అక్కడ 5 లక్షల దగ్గర చిన్న లూజ్ ఇచ్చేశారు. 7.5 లక్షల దగ్గర అసలు అక్కడే వెళ్ళిపోవడానికి డిమాండ్ పవన్ సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళ మదర్ ఫాదర్ని అడిగితే కనుక వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇది తీసేసుకుని వెళ్ళిపోయేవాడేమో తెలియదు. కానీ అవకాశం ఇవ్వకుండా ఇంకా కొంచెం పెంచి 10 లక్షలకి పెంచి మళ్ళీ 15 లక్షల దాకా వచ్చిన తర్వాత ఇక అతను పూర్తి స్థాయిలో టెంప్ట్ అయిన దాకా కూడా వెయిట్ చేసి, సరే 15 లక్షల దగ్గర అతను పూర్తిగా టెంప్ట్ అయిపోయాడు. అతనికి అప్పుడు 10 లక్షల దగ్గర ఉన్నప్పుడే చెప్పేశాడు, నా ఆట రాంగ్ వెళ్తుందన్నది నాకు కొంచెం డౌట్ ఉంది, అయినా కూడా ఉంటానని చెప్పాడు. అక్కడ ఎప్పుడైతే 15 లక్షలు అన్నారో ఇంకా బయటకు వచ్చేస్తా అని చెప్పాడు. సో ఎనీవే తెలివిగా చేశాడు. డిమాండ్ పవన్ చేసింది 100% చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాడు. 15 లక్షలు తీసుకోవడం హ్యాపీ. అతనికి కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే పేదింటి నుంచి వచ్చిన వాడు కాబట్టి బాగా డబ్బులు అవసరం ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అతనికి 15 లక్షలు చాలా అవసరం, తీసుకుని వెళ్ళిపోవడం 100% కరెక్ట్. అయితే ఇవన్నీ అయిపోతే అసలు వాస్తవంగా ఈ బిగ్ బాస్ని నడిపించింది ఎవరయ్యా ఇన్ని వారాలు అంటే, ఒకటి సంజన, 2 సంజన కన్నా ఎక్కువగా ఇమాన్యుయల్ చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ అసలు అల్టిమేట్. దానికి తగ్గట్టు అతను ఆడిన ఆటలు కూడా అన్ని ఛాలెంజింగ్గా తీసుకుని అన్ని ఆటలు బాగా ఆడాడు. అసలు ఒంటి చేత్తో నడిపాడా అసలు బిగ్ బాస్ సీజన్ అన్న అంత స్టేజ్ వచ్చింది. అతను కనీసం టాప్ 3లో ఉంటాడనుకుంటే 4th పొజిషన్లో అతను ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరికి నచ్చలా. ఇప్పుడు దీని మీద అసలు టోటల్గా టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది అన్యాయం జరిగింది బిగ్ బాస్లో ఇమాన్యుయల్ అని చెప్పి, అంతకుముందు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు కూడా, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇమాన్యుయల్కి అన్యాయం చేసింది బిగ్ బాస్ టీము, అలాగే ఓటర్స్ కూడా ఇమాన్యుయల్కి అన్యాయం చేశారు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ నిజంగానే ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? బిగ్ బాస్ కావాలని ఇమాన్యుయల్ని 4th ప్లేస్లో ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నారు? ఎందుకంటే వాస్తవంగా కూడా ఇమాన్యుయల్ అసలు తనకి తను విన్నర్గా అతను ఊహించుకుంటున్నాడు. ఇమాన్యుయల్కి 15 లక్షలు ఇస్తా అన్నా కూడా తీసుకునేవాడు కాదు. 3rd పొజిషన్లో ఉండుంటే ఇమాన్యుయల్ అతనికి 15 లక్షల ఆఫర్ వచ్చినా కూడా అతను తీసుకునేవాడు కాదు. ఒక పైసా తీసుకోకుండానే 3rd పొజిషన్లో ఆయన ఎలిమినేట్ అయ్యి వచ్చేసేవాడు. సో మరి అందుకు అతను ఎలాగో తీసుకోడు, ఎందుకంటే తనకి తను విన్నర్ అని అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి అతనికి ఆఫర్ చేసినా కూడా తీసుకోవడన్న ఉద్దేశంతో ఇమాన్యుయల్ని 4th పొజిషన్లో తీసి 3rd పొజిషన్లోకి పవన్ని తీసుకొచ్చి అలా అక్కడ అతనికి డబ్బులు ఆఫర్ ఇచ్చి అతన్ని బయటికి పంపించి అతనికి డబ్బులు ఇచ్చి పంపించారనేది ఒక ఆరోపణ ఇప్పుడు. సో వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? కానీ వాస్తవంగా చూస్తే కూడా రీటు ఎలిమినేట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా పవన్ గ్రాఫ్ ఒకేసారి సడన్గా పెరగడం మొదలైంది.
అది లాస్ట్ 2 వీక్స్ కూడా అలాగే పెరిగింది. ఫస్ట్ వీక్ ఎలా పెరిగిందో సెకండ్ వీక్ ఇంకా అంతకన్నా పెరిగింది. అందులో అతను లాస్ట్ వీక్లో అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని బిగ్ బాస్ తోటి మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్తో మాట్లాడాడు, నేను ఎవరిని హర్ట్ చేయదలుచుకోలేదు బిగ్ బాస్, అందుకనే నేను ఎవరి పేర్లు విడిగా తీసుకుని మాట్లాడలేదు. అంటే నా వల్ల ఎవరన్నా హర్ట్ అవుతారేమో అన్న భయంతో, నా వల్ల ఎవరన్నా ఎలిమినేట్ అవుతారేమో అన్న భయంతో నన్ను ఎవరన్నా ఏమన్నా టచ్ చేస్తేనే నేను వాళ్ళని నామినేట్ చేస్తేనే వాళ్ళ గురించి మాట్లాడాను తప్ప, లేదా వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. నేను ఒకవేళ మాట్లాడితే వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అన్న భయం బిగ్ బాస్, ఎవరికి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు నా వల్ల, అట్లా మాట్లాడి అదంతా బిగ్ బాస్తో మాట్లాడి ఎప్పుడైతే మాట్లాడబ్బా ఇంత జెన్యూన్ పర్సన్ ఇలా ఎలా ఉండిపోయాడు ఇన్నాళ్ళ నుంచి, ఆటల్లోనేమో ఇంత భయంకరమైన రాక్షసుడిలాగా ఆడతాడు, అనవసరంగా రీతు ఆ గొడవలో ఉండి అసలు జనాల దృష్టిలో పడలేదు అని ఒకేసారి గ్రాఫ్ పెరిగింది అతనికి. ఆ గ్రాఫ్ పెరగడం అందులో లాస్ట్లో 2 వీక్స్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కూడా కనీసం 10 సార్లు ఈ డెమాన్ పవన్ మంచోడు అని చాలాసార్లు ఇమాన్యుయల్ చెప్పాడు. సో అలాగే అతనికి గ్రాఫ్ అనుకోకుండా సడన్గా పెరిగిపోయింది. సో ఆ పెరగటం అనేది ఏదైతే ఉందో అది ఇమాన్యుయల్కి కొద్దిగా బ్యాడ్ అయింది. అది కాకుండా ఇమాన్యుయల్ లాస్ట్ వరకు కూడా ఓటింగ్లోకి రాకపోవడం, ఎలిమినేషన్ ప్రాసెస్లోకి రాకపోవడం, నామినేషన్లో లేకపోవడం, దీనివల్ల అతనికి స్థిరమైన ఓటింగ్ అనేది లేకుండా పోయింది. ఆఖరిలో సడన్గా అతన్ని రక్షించడం కోసం అతని ఫ్యాన్స్ అందరూ వచ్చి ట్రై చేసినా కూడా జనరల్ ఆడియన్స్కి అతనికి ఓటేసే అలవాటు అనేది అవల. సో అది బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఇన్ని కారణాల వల్ల అతను 4th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు. ఎస్, అతను 100% టాప్ 3లో ఉండాల్సినాడు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. సో డెమాన్ పవన్కి సడన్గా గ్రాఫ్ పెరగడం అనేది ఇమాన్యుయల్కి తేడా వచ్చింది. అంటే తప్ప ఏదో బిగ్ బాస్ వాళ్ళు అన్యాయం చేశారు ఇవన్నీ పిచ్చి మాటలు. బట్ ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో మాత్రం ఇమాన్యుయల్కి బాగా సపోర్ట్ వచ్చేస్తుంది. మొత్తం సోషల్ మీడియాలో అంతా చర్చ జరుగుతుంది, కావాలనే ఇమాన్యుయల్ని తొక్కేశారు బిగ్ బాస్ వాళ్ళు తొక్కేశారని చర్చ జరుగుతుంది. సో ఇది కొంచెం అంటే శ్రీజాని ఎలిమినేట్ చేయడం ఎంత కాంట్రవర్సీ అయిందో, ఇప్పుడు ఇమాన్యుయల్ని అసలు అతనికి డబ్బులు ఇవ్వకుండా, అంటే సూట్ కేసు ఇవ్వకుండా 4th ప్లేస్లోనే పంపించేయడం అనేది ఇప్పుడు అంత కాంట్రవర్సీ అవుతుంది. కనీసం శ్రీజాకి ఒక ఏవి కూడా వేయకుండా పంపించారు. మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు, కానీ అప్పుడు కూడా మళ్ళీ ఏవి వేయకుండా పంపించారు. భరణిని అనవసరంగా లోపల తీసుకొచ్చి సందర్భం లేకుండా, ఓటర్స్ అతను ఎలిమినేట్ చేస్తే అతన్ని కూడా తీసుకొచ్చి ఓటర్తో సంబంధం లేకుండా ఉన్న ఈ శ్రీజాకి ఆయనకి కాంపిటీషన్ పెట్టి, అసలు శ్రీజాకి అందకుండా ఉండేలాంటి ఒక టాస్క్ పెట్టి ఆ పైన ఏదో పెట్టాలి ఇలా పొలతోటి, దాన్ని అంటే స్టిక్ తోటి ఇలా పైన ఏదో పెట్టేది, అది అసలు ఈ అమ్మాయికి అందదు. అలాంటి టాస్క్ పెట్టి అమ్మాయికి సరే ఏదో కావాలని ఎలిమినేట్ చేసినట్టే కనబడింది. ఆ ఎలిమినేషన్ 2 సార్లు శ్రీజా ఎలిమినేషన్ ఎంత కాంట్రవర్సీ అయ్యిందో, ఆ అమ్మాయికి కనీసం ఏవి వేయకుండా పంపించేయడం ఎంత కాంట్రవర్సీ అయిందో, ఇప్పుడు ఇమాన్యుయల్ని ఈ రకంగా 4th ప్లేస్లో పంపించడం కూడా అంతే కాంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో. సరే బిగ్ బాస్ టీం ఏది ఇలాంటివన్నీ ఏం పట్టించుకోదనుకోండి, కానీ సో ఇవన్నీ ఒకటైతే ఇక సరే తనూజ అయితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నదే. 2 రాష్ట్రాల ప్రేక్షకులు విపరీతంగా ఆవిడకి ఓట్లు వేశారు. కానీ లాస్ట్ 3-4 వీక్స్లో ఆ అమ్మాయి ఆట విపరీతంగా గ్రాఫ్ డౌన్ అయిపోయింది, తనకు తనే సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఎప్పుడైతే దివ్య మీద రాంగ్గా వెళ్ళిపోయి పో అని మాట్లాడిందో అక్కడి నుంచి పడిపోతున్న గ్రాఫ్ వరుసగా పడిపోతూనే ఉంది. తన కోసం ప్రతిసారి నిలబడుతున్న కళ్యాణ్ కోసం తను నిలబడకుండా, అతను కింద పడిపోయి దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా దూరంగా కూర్చుని, అలాగే భరణిని తనంతట తనే నాన్న అని అంబడిపడి చివరికి తనకు అవసరం ఉన్న టైంలో నేను అడుగుతాను, చాలా అవసరం, నేను అడుగుతున్నాను, నాకు కొంచెం సపోర్ట్ చేయంటే నేను సపోర్ట్ చేయను, నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పి చివరికి లాస్ట్లో సారీ చెప్పింది. ఎప్పుడు వెళ్ళిపోయే ముందు ఎవరికి సారీ చెప్పాల్సి వస్తుందంటే భరణికే సారీ చెప్పాలి, నాన్న నీకు ఆ రోజు నేను
నీకన్నా ఇమాన్యుల్ ఎక్కువ అని చెప్పాను, నువ్వు అట్టే నాకు తెలిసి ఇదే సారీ చెప్పింది. కానీ ఆ సారీ చెప్పింది లాస్ట్లో చెప్పడం కాదు, అప్పటికే ఆ దెబ్బ వల్ల మొత్తం అమ్మాయి గ్రాఫ్ పడిపోయింది. ఇలాంటి అమ్మాయి ఈ అమ్మాయి తండ్రి అని చెప్పి అతనేమో తను వెళ్ళిపోతూ కూడా ఈ అమ్మాయికి పాయింట్లు, తన పాయింట్లు కూడా ఈ అమ్మాయికి ఇచ్చి తను వెళ్ళిపోయాడు భరణి. యాక్చువల్గా ఇమాన్యుల్కి ఇవ్వాలి, కానీ ఇమాన్యుల్కి ఇవ్వకుండా తనూజకే ఇచ్చి నా హార్ట్ చెప్పింది అందుకని తనూజకి ఇచ్చాను, నా బ్రెయిన్ ఇమాన్యుల్కి ఇమ్మని చెప్తున్నా కూడా అని చెప్పి అతను నిజంగా తండ్రి ఎలా ఫీల్ అవుతాడో అలా కూతురు కోసం అలా ఫీల్ అయ్యి అతను ఇచ్చి వెళ్ళిపోతే, తనూజ మాత్రం పైకి నాన్న అంటూనే అతన్ని అంత ఫీలింగ్ లేకుండా అసలు నో నీకన్నా ఇమాన్యుల్ ఎక్కువ అని చెప్పి అతను అవసరమని అడిగి నోరారా తేల్చి అడిగినా కూడా సపోర్ట్ చేయకుండా అలా గ్రాఫ్, అలాగే ఇమాన్యుల్ని నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు అంటాం, ఇలా వరుస ఈ సంజనానైతే అసలు కావాలని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం అమ్మాయి గ్రాఫ్ అంత పైకి వెళ్ళిన గ్రాఫ్ అలా డౌన్ అయిపోయింది. ఆ డౌన్ అయిపోవడం అనేది డౌన్ అయిపోవడం ఆ అమ్మాయి మీద ఎవరైతే అంతకుముందు వేసి ఉన్నారో, లేదు ఈ అమ్మాయి కరెక్ట్గా లేదనుకున్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్కి షిఫ్ట్ అయిపోయారు. సో అందువల్ల కళ్యాణ్ టాప్లోకి వచ్చేసాడు, ఈ అమ్మాయి సెకండ్ ప్లేస్లోకి పడిపోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి నేనే గెలుస్తా అని చెప్పి 20 లక్షలు ఇస్తా అన్నా సరే ఒప్పుకోలే, ఎందుకంటే 20 లక్షలు అంటే విన్నర్ ప్రైజ్ మనీ 15 లక్షలే అప్పుడు మిగిలేది, రన్నర్గా 20 లక్షలు తీసుకుని వెళ్ళచ్చు. సరే కారు అంటారా, కారు ఏదో వస్తుంది అది వేరే విషయం, విన్నర్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువగా తనకు వస్తుంది 20 లక్షలు అన్నా కూడా తను తీసుకోకుండా తనే గెలుస్తా అన్న ఫీలింగ్తో ఉంది. సరే అమ్మాయి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకోవద్దని చెప్పారు, కానీ ఆ అమ్మాయి చేసుకున్న సెల్ఫ్ గోల్స్ అనేవి మరి ఇంట్లో వాళ్ళు కూడా పరిగణలోకి ఎందుకు తీసుకోలేదో, ఆ అమ్మాయి గ్రాఫ్ డౌన్ అయిపోతున్న విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో, వాళ్ళ పిఆర్లు లేదు తనుజనే గెలుస్తుందని లాస్ట్ వరకు అన్న వాళ్ళ బుర్రలోకి బాగా చూపించారో మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి పాపం ఏది తీసుకోకుండా వెళ్ళిపోయింది. తను తీసుకున్న గోతులో తనే పడింది తనూజ. ఈవెన్ కన్నడ వాళ్ళు ఓట్లు వేసినా కూడా, ఇక కన్నడ వాళ్ళు ఓట్లు వేయకపోతే ఇక అమ్మాయి పరిస్థితి ఎంత ఎక్కడ ఉంటుందనేది మనం చెప్పక్కర్లేదు. ఇంకా సో ఎనీవే సార్ పెద్దగా అన్యాయం అయితే ఏం జరగలేదు, కొంచెం ఇమాన్యుల్ కొంచెం బాధాకరమైన విషయం. డిమాండ్ పవన్కి 15 లక్షలు రావడం, డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లో వెళ్ళడం అనేది ఓకే, జెన్యూన్, అతను మొదటి నుంచి జెన్యూన్ క్యాండిడేట్ కాబట్టి అతనికి రావడాన్ని ఎవరు తప్పుపడరు, కానీ ఇమాన్యుల్కి అరే రాలేదు అతను మరీ 4th పొజిషన్లో వెళ్ళిపోయాడని బాధ అందరికీ ఉంది. ఎస్ అది మాత్రం కరెక్టే, కానీ బిగ్ బాస్ చేశాడు అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఓటింగ్ ప్యాటర్న్లోనే వాళ్ళ తేడా వచ్చింది. అందరికన్నా జెన్యూన్గా మొదటి నుంచి జెన్యూన్గా అంటే సరే తనూజ విషయంలో కొంచెం పెరిగిపోయాడు అనుకోండి, కానీ కళ్యాణ్ మిగతా విషయాలన్నింటిలోనూ కూడా ఓకే, అతను ఆట అంతా కూడా జెన్యూన్గా ఉంది కాబట్టి మొదటి నుంచి కళ్యాణి గెలుస్తాడు అని అనుకున్నాం, కళ్యాణి గెలిచాడు. సో ఓవరాల్గా ఈసారి బిగ్ బాస్ అనేది ఓకే పర్వాలేదు అన్నట్టు నడిచింది. సీజన్ అంతా ఎలా నడిచింది అంటే అసలు ఓకే పర్వాలేదు అన్నట్టే నడిచింది. మరీ గత సీజన్లో లాగా 8, 7, 6 లాగా మరీ వరస్ట్గా కాకుండా పర్లేదు, ఈసారి కొంచెం పర్లేదు అన్నట్లాగే ఉంది. అది కూడా ఎవరికి వల్ల అంటే ఇమాన్యుల్ వల్ల, సంజన వల్ల, ఈ ఇద్దరి వల్ల కూడా రేంజ్కి వెళ్ళిన తర్వాత దివ్య వల్ల ఇంకా కొంచెం పెరిగింది. దివ్య వల్ల కూడా చాలా వరకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆ అమ్మాయి ఏమో నేను అన్నయ్య అంటుంది, ఇతనేమో చచ్చ ఆదులుకో అంటాడు భరణి. రెండోసారి వచ్చిన తర్వాత భరణి కూతురు కూడా వచ్చి అసలు దివ్యాన్ని పట్టించుకోదు, జెన్యూన్గా ఆడిందేమో దివ్య, అసలు జెన్యూన్గా అన్నయ్య అని ఫీల్ అయింది దివ్య, కానీ భరణి కూతురికి కూడా దివ్య నచ్చలేదు, ఇలా మోసం చేసి తనూజ నచ్చింది. సో ఎనీవే ఆ దివ్య వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల అందరి వల్ల కూడా చాలా బాగా కొంచెం బాగానే నడిచింది, అంటే కొంచెం వీళ్ళ వల్లే నడిచింది. ఓవరాల్గా ఈ సీజన్ 9ని ఓకే అనుకోవచ్చు మనం, మరీ తీసిపడేయాల్సిన అంత సీజన్ ఏం కాదు, గతంలో ఉన్న సీజన్ లాగా తీసిపడేయాల్సినంత సీజన్ ఏం కాదు, ఓవరాల్గా ఓకే. సో మీరేమనుకుంటున్నారు, ఈసారి సీజన్ 9 ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? తనూజకి ఏమైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? కళ్యాణ్ బిగ్ బాస్ అవడానికి అర్హుడు కాదని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? అర్హుడు అనుకుంటున్నారా? ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? అన్యాయం జరిగింది అనుకుంటే అది బిగ్ బాస్ చేశాడు అనుకుంటున్నారా, ఓటింగ్ వల్ల జరిగింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా అన్నిటికన్నా ఈ వీడియోకి లైక్లు ఎక్కువ ఇవ్వండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.